ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత. ఈ రోజు ఏంటంటే మన వీడియో, నాకు మొక్కలంటే చాలా ఇష్టం. మీలో చాలా మందికి తెలుసు కదా, మొక్కల పిచ్చిదాన్ని అని. ఆ మొక్కల పిచ్చి అంటే నాకు ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అంటే ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను పుట్టి పెరిగినటువంటి ఊరు. నేను ఫిఫ్త్ క్లాస్ వరకు, ఫోర్త్ క్లాస్ వరకు ఇదే ఊర్లో ఉన్న. ఫిఫ్త్ క్లాస్ ని మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిపోయాము. అయితే ఈ మధ్య కొన్ని పనుల పైన ఊరు వెళ్ళామన్నమాట. అక్కడ నేను నా యొక్క ఊరిది ఒకసారి వీడియో తీయాలి, వీడియో ద్వారా చూపించాలి అనిపించింది. ఇదైతే మాది సిద్దిపేట దగ్గర విలేజ్ అనమాట. సిద్దిపేట దగ్గర నారాయణరావుపేట అనేటువంటి విలేజ్. మీలో ఎవరైనా ఆ యొక్క ఊరు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. నాకు ఇది చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడు అంటే మనకి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఇంట్లో టీవీలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన 90s కిడ్స్ కి ఇళ్లలో టీవీలు చాలా తక్కువ. ఉన్న టీవీలు ఇంతసేపు చూసే వాళ్ళం కాదు కదా. ఎప్పుడు కూడా బయటే ఆడుకోవడము, పక్క వాళ్ళతో ఆడుకోవడము, అలాంటి మెమొరీసే ఉంటాయి కదా. ఇంట్లో అమ్మకి సహాయం చేయడము, ఇంట్లో ఉన్నటువంటి మన తోబుట్టువులతో ఆడుకోవడం, అలాంటి మెమొరీసే ఉంటాయి కదా. ఇదిగోండి, ఈ పిల్లలు వస్తున్నారు కదా, అదే మా ఇల్లు అనమాట. మేమైతే ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేం కాబట్టి ఆ ఇల్లుని స్కూల్ కోసం అని రెంట్కైతే ఇచ్చేసాము. ఇదిగోండి, ఇంటి ముందర మాది ఇల్లు. అండ్ బుర్జు అనమాట. ఆ యొక్క బుర్జు పైన అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. మేమైతే బయట కూర్చున్నప్పుడు ఆ యొక్క బుర్జు పైన పావురాలు కనిపించేవి, రామచిలుకలు కనిపించేవి, గోరెంకలు కనిపించేవి, వాటితో పాటు పాములు కూడా కనిపించేవి. అసలు వర్షాకాలం వస్తే భయం అనిపిస్తుంది నైట్ టైంలో. ఎందుకంటే అదంతా రాళ్ళు కదా, రాళ్ళ మధ్యలో ఎక్కడ పాములు ఉంటే తెలియకపోయేది. నైట్ టైం ఏంటంటే భయం అనిపిస్తుంది, ఒకవేళ ఇంట్లోకి పాము వస్తుందేమో అని. ఒకసారి ఇంట్లోకి పాము కూడా వచ్చింది, నాకు బాగా గుర్తుకుంది. ఒకసారి కాదు, 2 సార్లు వచ్చింది. ఇప్పుడైతే మన గ్యాస్ స్టవ్స్ కదా, ఒకప్పుడు ఏంటి కట్టెలు పోయింది కదా, కట్టెలు వేసుకోవడం కోసం, కంకులు వేసుకోవడం కోసం పక్కన ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లోనే పెట్టుకునే వాళ్ళు. దాన్ని ఏదో పేరు అంటారు, గుర్తొస్తలేదు. దాంట్లో ఏంటంటే అన్ని కట్టెలు ఇట్లా పెట్టుకుంటారు. పాము వచ్చేసి దాంతో ఇరుక్కుపోయింది. మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయింది. వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడల ఇరుక్కుపోయింది అనమాట. వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి మధ్యలో హోల్ చేసేసి తీసేసరికి అది వచ్చేసి మా ఇంట్లో బండల కిందకి పోయింది. అప్పుడు బండలన్నీ తీస్తే వచ్చింది. తర్వాత అది వచ్చేసి మళ్ళీ ఆ పిరికల కుర్చీ అంటారు, ఇప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. పిరికల కుర్చీ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజైతే రాత్రి అంతా అసలు నిద్రనే పోలేము. నాకు ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తుకొస్తుంది. అసలు అలా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఒకసారి పాము మిద్దె పైన, అదేంటి, గూనె పెంకల పైన పారుతూ ఉంటే అప్పుడు రామచిలుకలు, కాకులు బాగా సౌండ్ చేశాను. కాకి సౌండ్ చేసిందంటే పాము వచ్చింది అని ఒక సింబాలిక్ అన్నమాట. ఆ రోజు నేను లంచ్కి వచ్చాను స్కూల్కి వెళ్ళి ఇంటికి. మేము లంచ్కి స్కూల్ నుండి ఇంటికి వచ్చేవాళ్ళం అంటే లంచ్ బ్రేక్కి తినేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. లంచ్ తింటా ఉన్నాము. ఆ ఇట్లా మనకి అంత క్లోజింగ్ కాదు కదా, ఊర్లలో ఇండ్లు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా. అంటే మధ్యలో దాన్ని ఏమంటారు, లొద్ది లాంటిది వస్తాయి కదా, ఆ లొద్ది దగ్గర కూర్చొని తింటున్నాము. అదే రామచిలుకలు ఇట్లా అరుస్తా ఉన్నాయి. ఏంటబ్బా రామచిలుకలు కాకులు రెండు అరుస్తున్నాయి, అది ఇక్కడ ఏదో వచ్చి ఉంటుందని ఆ కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసాను. చూసేటప్పటికి లొద్దిలోకి ఇట్లా చూసరికి ఆ లొద్ది పైన ఉన్నటువంటి గూనెల పైన పాము పాకుతా ఉంది. ఇంకొంచెం అయితే ఇంకా కిందికి వచ్చేసింది. ఇంకా ఆ క్షణంలో చూడాలి, చాలా భయం వేసింది నాకైతే. ఇంకా బాగా బయటకి వెళ్ళిపోయి గట్టిగా అరిస్తే మా ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు వచ్చారు, లచ్చక్క వాళ్ళు ఇట్లా వచ్చేసి ఆ ఇంకా మా చెల్లి మా తమ్ముడికి అలా తీసుకొని లోపలికి వచ్చేసాను. నాకైతే ఇప్పటికీ అది మెమరీ మర్చిపోలేను. అలాంటి మెమరీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు. తర్వాత నాకు పొలాలంటే కూడా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు అమ్మ ఏ పని చేస్తే ఆ పని మిస్ అవ్వకుండా చేసేదాన్ని. అదే గుణం మా చిన్నోడు కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏ పని చేసినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తాను మా వాడు. ఇంకా పిల్లలకి అన్ని పనులు రావాలి కూడా. చిన్నప్పుడు హాలిడే వచ్చింది అనుకోండి, సండే వస్తే చాలు పొలం దగ్గరికి వెళ్ళేది, నాకు ఇష్టం అనమాట పొలం దగ్గర. తర్వాత మేము ఈ ఊరిని కామారెడ్డికి వెళ్ళాక అక్కడ కూడా పొలం ఉంటుంది మాకు. ఆ పొలం దగ్గర కూడా హాలిడేస్ వస్తే వెళ్ళాలని. పెళ్ళికి ముందు వరకు కూడా ఆఫీస్ లో హాలిడే వచ్చినప్పుడు ఇంటికి వస్తాక, ఇంటికి వచ్చిన పొలం దగ్గర కంపల్సరీ వెళ్ళేదాన్ని. నాకు అలా ఇష్టం అనమాట. పొలము అంటే అంత పిచ్చి. అమ్మ నాటి ఇష్టం, నేను కూడా నాటేసాను. నాకు ఇష్టం అనమాట నాటి వేయడము, వరి కలవడము, మక్కలు పెట్టడము, కంకులు ఇరవడము. తర్వాత ఇలా అమ్మ వాళ్ళు చేసే ప్రతి పని ఇష్టం అనమాట. నేను కూడా చేస్తాను. బాగా చేసినంత పర్ఫెక్ట్ కాదు, అది చేసినంత 10-20% చేయొచ్చేమో, కానీ ఇష్టం అనమాట. తర్వాత కూరగాయలు తెంపడం అదొక పని మమ్మీ ఇచ్చేది.
అప్పుడు ఏంటంటే ఈజీ కదా మనకి ఇవన్నీ కలవడం చేయడం అంటే కష్టం కదా. అవన్నీ గుర్తుకొచ్చాయి ఈ యొక్క చేనుని చూస్తే. చిన్నప్పుడు అక్కడ బంతి చెట్లు ఉంటుండే మస్తు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. మా మిద్దె తోటలో ఆ యొక్క గోరెంకల సౌండ్ వచ్చినప్పుడు నాకు ఆ బంది తోట, ఆ యొక్క గోరెంకల్ ఒక్కసారి ఇమాజినేషన్ వస్తుంది అనమాట. ఆ యొక్క సౌండ్ అది మస్తు అనిపిస్తుంది. ఆ ఈ పొలం దగ్గరికి వస్తే అదే అనిపించింది అనమాట. మస్తు ఉంటుంది. మనము మనది అనుకున్నది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేం కదా ఆ యొక్క మెమరీస్ అనేటువంటివి. ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తూ ఉంటే అక్కడికి ఎందుకు మన ఇండియా మ్యాప్ లాగా అనిపించింది అనమాట. రెండు చెట్ల మధ్యలో అలా మన రోడ్ వ్యూ వెళ్తూ ఉంటే. తర్వాత ఇంకా అప్పటికప్పుడు చీకటి పడిపోయింది చూడండి. అలా చూస్తూ ఉంటే స్కైలో నాకు వెంకన్న స్వామి కొండ ఉంటుంది కదా, ఆ యొక్క కొండ పైన మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది చూడండి. అలా అనిపించింది నాకెందుకు. అలానే అది కూడా వీడియో షూట్ చేసా. ఆ పైన మనకి ఇస్తాయి సన్ అనేటువంటి సన్సెట్ అవుతా ఉంది కదా, ఆ యొక్క ఆరెంజ్ షేడ్ లో ఆ యొక్క వెంకన్న స్వామి ఇలా పడుకున్నట్టుగా అనిపించింది. అదైతే అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంక ఈ షేడింగ్ మస్తు ఉంది అసలు కదా, చూడడానికి వ్యూ ఎంత బాగుంది. ఇంకా అప్పటికి ఎయిట్ ఎయిట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది కదా. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకోవాలంటే ఆకలి వేస్తుంది. ఇప్పటికీ ఆకలి మీద ఉన్నామనేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఆ రోజు వచ్చేసి అందరం వెజ్జే. మా చిన్నోడికి ఒకరికి నాన్ వెజ్ కావాలంటే మా చిన్నోడికి ఒకరికి నాన్ వెజ్ బిర్యానీ పెట్టేసి మేమైతే పుల్కాలు విత్ పన్నీర్ కర్రీ, టమాటా కర్రీ తీసుకున్నాము. ఆకలి మీద ఉన్నప్పుడు మనం ఏది తిన్నా కానీ హాయిగా ఉంటుంది కదా. ఇంట్లో అమ్మ అప్పటికప్పుడు చేసి పెడితే వంకలు పెడతాం కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా తినేస్తాం. ఎందుకు అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మనం మస్తు ఆకలి మీద ఉంటుంది. ఇంట్లో అనుకో అమ్మ ఆకలి కాకముందే పెడుతుంది. తిను తిను అని కుక్కుతుంది కాబట్టి వంకలు పెడతాం. మేము బయటికి వెళ్తే మనం ఆకలి మీద ఉంటాం.